అత్యాశకు పోతే ఒక రాజోద్యోగి చెట్టు కింద నుంచి వెళ్తుంటే బంగారంతో నిండిన ఏరుగోతాలు కావాలా అనే మాటలు వినపడ్డాయి. అతడు ఉత్సాహంగా కావాలి కావాలి అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటిలో బంగారు నాణేలతో నిండిన ఆరోగోతాల పాటు ఒకటి ఖాళీగా కనిపించింది. రాజోద్యోగి మనసులో ఖాళీ గోతాన్ని కూడా బంగారు నాణేలతో నింపాలన్న బుద్ధి పుట్టింది. వెంటనే ఇంట్లో ఉన్న బంగారు నగలను కరిగించి నాణేలగా మార్చి పోసినా గోతం నిండలేదు. నిరుత్సాహంతో అతడు ఉన్న డబ్బు అంతా పెట్టి బంగారు నాణేలు కొని నింపినా గోతం ఇంకా ఖాళీగానే కనబడుతుంది. దాంతో అతడు రాజు దగ్గరికి వెళ్లి తన కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోవడం లేదని జీతాన్ని రెట్టింపు చెయ్యమని కోరాడు. అతడు మంచి పనిమంతుడని భావించిన రాజు అలాగే చేశాడు. ప్రతినేలా ఆ జీతం సొమ్ములతో బంగారం కొని పోస్తున్నా గోతం నిండలేదు. నెలలు గడుస్తుంటే ఏడో గోతాన్ని చూస్తూ అతడు దుఃఖించసాగాడు. బాధతో తన ఉద్యోగం కూడా సరిగా చేయలేకపోతున్నాడు. అతడి దైన్యస్థితిని చూసిన రాజుకు అనుమానం వచ్చింది. నీకుగాని ఆ 7 గోతాలు తారసపడ్డాయా అని ఆయన అడగ్గానే ఏడుపు ముఖంతో అవున్నడ్డారు ఉద్యోగి.